ఈ వీడియోలో తారకాసురుని జననం గురించి తెలుసుకుందాం. హిరణ్యకశ్యప, హిరణ్యాక్షులు మరణించిన తర్వాత దితి తన భర్త అయిన కశ్యపుని చేరి సపర్యలు చేసింది. ఆ పరిచర్యలకు సంతోషించి కశ్యపుడు దితిని ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఇంద్రుణ్ణి జయించగల కుమారుడు కావాలని దితి కోరుకుంది. తదాస్తు అన్నాడు. దితి గర్భవతి అయ్యింది. తనను చంపబోయేవాడు దితి గర్భాన పుట్టనున్నాడని తెలిసిన ఇంద్రుడు సమయం చూసి దితి అశుచిగా ఉన్నప్పుడు గర్భంలోని పిండాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఆ పిండం 49 ముక్కలైంది. వారే మరుత్తులు. మరుత్తుల తర్వాత మహాబలశాలి అయిన కుమారుని కోసం దితి పరమేశ్వరుని గురించి 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. దితి కశ్యపులకు బ్రహ్మదేవుని వరం వల్ల వజ్రకాయుడు జన్మించాడు. తన అన్నల చావుకు కారణం ఇంద్రుడు అని తెలిసి అసురసేనలను సమయూతపరిచి యుద్ధంలో ఇంద్రుని ఓడించి బందీ గావించాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు చెప్పిన మీదట ఇంద్రుని చెర నుంచి విడిపించాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు వరాంగి అనే కన్యను వివాహమాడాడు. కొంతకాలానికి వరాంగి దేవతలకు సింహస్వప్నం వంటి కుమారుడు కావాలని అడిగింది. భార్య కోరికను తీరుస్తానన్నాడు వజ్రాంగుడు. వజ్రాంగుడు వరాంగీల కుమారుడే తారకాసురుడు. తారకాసురుడు గర్భంలో ఉండగానే దేవతలకు అనేక దుశ్శకునాలు కనిపించాయి. భూమి కంపించింది. దిక్కులందు మంటలు రేగాయి. తల్లి కోరిక మీద తారకుడు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. చావు లేకుండా వరం కావాలన్నాడు తారకుడు. నాకు లేనిది నీకెలా ఇవ్వగలను? నేనే శాశ్వతం కాదు. కల్పం పూర్తి కాగానే నేనే పరబ్రహ్మలో లీనమైపోతాను. కాబట్టి ఇంకేదైనా కోరుకోమని అన్నాడు బ్రహ్మ. ఆలోచించాడు తారకుడు. సరే, నీ ఈ సృష్టిలో ఇంతవరకు ఉన్న ఏ ప్రాణి వల్ల నాకు మరణం లేకుండా వరమియ్యు అన్నాడు. కేవలం శివుని పుత్రుని చేతిలోనే నాకు సంహారం జరగాలని కోరుకున్నాడు. శివుడు పత్ని వియోగంలో ఉన్నాడు. ఎలాగో తనకి పుత్రులు జన్మించరు అని తారకాసురుడు లోలోపల అనుకున్నాడు. తదాస్తు అన్నాడు బ్రహ్మ. పరబల గర్వంతో తారకుడు తిరిగి వచ్చాడు. దేవతల మీద యుద్ధానికి వెళ్ళాడు. స్వర్గాధిపత్యాన్ని సాధించాడు. తారకుని బాధలు పడలేక దేవతలందరూ పోయి బ్రహ్మదేవుని ప్రార్థించారు. తారకుని సంహరించడం నా వల్ల కాదు, విష్ణువు దగ్గరికి వెళ్ళండి అన్నాడు. విష్ణుమూర్తి దేవతల గోడు విని తారకుడిని ఇంతవరకు సృష్టిలో ఉన్న ఏ ప్రాణి వల్ల మరణం రాదు, కాబట్టి మనమంతా ఆ పరమేశ్వరుని వేడుకుందాం అని అన్నాడు. ఆ తర్వాత కుమారస్వామి జననం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.